మడిసన్నా కాసింత కళా పోస్ట్ ఉండాలయ్యా. రవి ఎలా ఉంది థియేటర్ దగ్గర? మంచి గోలగోలగా ఉన్నట్టుంది. మారుతి గారు ఫస్ట్ తీసాడు మారుతి. వాడు తిట్టదని చెప్పరా? కొల్లా లగ్జరీ విల్లా నెంబర్ 17 వెళ్ళి కొట్టాలి ఫస్ట్ మారుతి. నా మీద ఇలాంటి స్కీములు పెట్టకండి రా. అసలే సుఖ సంసారం లేనోడిని సుఖంగా బతకనివ్వండి రా. అసలు నాన్ సెన్స్ అన్న సినిమా. ఏముంది ఏం లేదు సినిమాలో. ఏం మాట్లాడుతున్నారా నువ్వు? నీకేమన్నా బుర్రున్నదారా? లాస్ట్ ఏదో 30 minutes బ్యాంగర్ అన్నాడు. 2.5 గంటలు సోది నింపి లాస్ట్ 30 minutes ఫైట్ సీక్వెన్స్ పెట్టాడు. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఏం లేదు సోది, మొత్తం సోది సినిమా. 3 hours మొత్తం మైనస్ సినిమా. ఓకే ఆరెంజ్ లో ఉందా? మారుతి డైరెక్షన్ మొత్తం మైనస్, యాక్టింగ్ ఒకటి ప్లస్ ప్రభాస్ అంతే. జై ప్రభాస్. ఇలాంటి మాటలు విని అందరు షెడ్కి వెళ్ళిపోతున్నారు. అసలు ఏం నచ్చలేదు సినిమా. సినిమా వేస్ట్. ఇంకో గంట ఉంటే బాగుంటుంది సినిమా. ఏంటి బాబా అన్న? ఇంకోసారి అన్న. అసలు ఏం నచ్చలేదు సినిమా. సినిమా వేస్ట్. ఇంకో గంట ఉంటే బాగుంటుంది సినిమా. సినిమా హిట్ ఆఫ్ బట్ అనేది పక్కన పెడితే మేము ప్రభాస్ ని ఎట్లా చూడాలి అనుకున్నామో అట్లా చూపించినాడు. షేక్ 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 ఆడిస్తాను రా. ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది. నాకు లాగొద్దు, మ్యాటర్ లాగొద్దు. ఫస్ట్ హాఫ్ చాలా ఎంగేజింగ్ గా తీసుకెళ్లారు అండ్ తమన్ మ్యూజిక్ ఎరగేస్తాడు. సెకండ్ హాఫ్ కొంచెం లాగ్ అనిపించింది కానీ ఓవరాల్ గా సినిమా గుడ్. నువ్వు ఎలా చెప్పావు తెలుసా? ఆకిస్ పాక్ పాకిస్ ఆక్, సో ఆక్ పాక్ కరే పాక్ లే చెప్పావు. ఖచ్చితంగా ప్రభాస్ గారు ఫ్యాన్స్ అయితే పండగ చేసుకుంటారు, అదైతే క్లారిటీగా చెప్పొచ్చు. అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. ఓవరాల్ గా సినిమా వాస్ గుడ్. థియేటర్ లో చూసే సినిమా, థియేటర్ లో ఎక్స్పీరియన్స్ చేసే సినిమా. చాలు చాలు చాలు, ఈ మాత్రం చాలు. పదండి. టికెట్లు బుక్ చేసుకోకండి భయ్యా, పోయింది సినిమా. మరీ లాగైపోయింది భయ్యా, మరీ ఎక్కువ తీశారు. కాలే నా టైం బ్యాడ్ రా, పరిస్థితులు బాగలేక ఇలాగయ్యాను. బడ్జెట్ ఎక్కడ పెట్టాడు అక్కడ పెట్టాడు కానీ సాంగ్స్ పెట్టాడు, స్టోరీ పెట్టాడు, లాగ్ చేశాడు. అమ్మోయ్ అయ్యి బాబోయ్, ఆపే బాబోయ్. ఏముంది ఇందులో? నీ దైద్యం తప్ప నాకేం కనపడతలేదు. ఏం లేదు, నాకు మాత్రం బీపీ లేస్తుంది. మామూలుగా బీపీ లేదా? ఏం చేద్దామంటావు మరి? ఏం దిక్కుమాలిన ప్రశ్న ఇదొకటి. సూపర్ ఉంది, సూపర్ హిట్ సినిమా. క్లైమాక్స్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది, అసలు ఎక్స్పెక్ట్ చేయలేము. ఇది ముందే చెప్పొచ్చు కదమ్మా, చెప్పనే లేదే. ఎందుకు అలా అరుస్తున్నావు? ఊరుకొక్క ఏమైనా కలిసిందా? పండుగ పండుగ రాజస్థ పండుగ, పండుగ పండుగ రాజస్థ పండుగ, పండుగ పండుగ సంక్రాంతి పండుగ. మీరు చేసే పని నాకు చాలా కోపదారి మనిషిని మీకు తెలుసు. నేను బాలీవుడ్ లేదు, అంతా రబల్ ఉంటే బాబు బాబు అంటే బాబే. సినిమా చూస్తే పూజ బాబు వస్తానే, ఎంట్రుకులు లెక్కలు పడుతుంది, ఎంట్రుకులు లెక్క పడుతుంది. సీనియర్స్ జూనియర్స్ 2026లో కొట్టింది జూనియర్ పోస్ట్ రాజస్థాన్. అరుస్తున్నాడు భయ్యుడు, ఎదురు మాట్లాడుతున్నారు. క్లైమాక్స్ దేంతో రాశాడు? మిషన్ గారు కాదు, ఆడమ్మ మొగుడుతో రాశాడు. టాలీవుడ్ లేదు, బాలీవుడ్ లేదు, అంతా రబల్ ఉంటే. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి.